వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాస్తున్నారు తప్ప ఇంత విషాదం జరిగితే 11 మంది మరణిస్తే ఇక్కడ జరిగిన తప్పెవరిది? రోడ్డు కలవట్టుదా, డ్రైవర్దా, లేక దివాకర్ ట్రావెల్స్దా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ మానేసి జగన్మోహన్ రెడ్డి గారు మీద దూషించేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ కాబట్టే ఈ వివాదాన్ని తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద దుమారం వేపేందుకు ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తా ఉన్నాను. అధికారులు ఏం చేయాలి? ఇలాంటి జరిగిన సంఘటనలో దోషులు ఎవరో నిర్ధారణ చేసే కార్యక్రమం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సినటువంటి అధికారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మసిపూసి మారేడికాయ చేసేసి వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏమిటి? ఇంక ప్రజాస్వామ్యం ఏమైపోవాలా? అంటే బాగా డబ్బున్నవారు, ధనవంతులు, తెలుగుదేశానికి సంబంధించిన వారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటే వారు నేరాలు చేసినా వారిని పట్టించుకోరు, వారిని దూషించరు, వారి మీద కేసులు పెట్టరా? నేను అడుగుతా ఉన్నా, ఆ బస్సు కలవర్ దగ్గర 100 అడుగులు పై నుంచి అలా లెగిసి కింద పడిందంటే ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు బస్సు? ఇది ఫస్ట్ సైట్లోనే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటువంటి అంశం. అంటే ఏ బస్సు అయినా 80 కిలోమీటర్లు మించి వెళ్ళకూడనటువంటి బస్సు అత్యంత వేగంగా వెళుతుందనేది అర్థమవుతుంది కదా అక్కడ జరిగినటువంటి సంఘటన. మామూలుగా కామన్ సెన్స్ ఉన్నవారికి అంత ప్రమాదకరమైనటువంటిది జరిగితే దాని మీద మీరు ఏమి యాక్షన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వెళుతున్నది కాదు, జరిగిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి వారిని పరామర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సమయానికి ఇక్కడ ఏం జరుగుతుందండి? మొత్తం అప్పటికే సుమారుగా 4-5 శవాలను బయటకు పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే సమయానికి 2 శవాలు సూమోలో ఉన్నాయి. ఏది? మూట కట్టేసి. ఆ మూట కట్టేసిన శవాల వారిని తాలూకు వారిని పరామర్శించి లోపలికి వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా లోపలికి తీసుకువెళ్ళారు. అక్కడ ఏమున్నాయి? ఏమిటి ఇదంతా అంటే ఇదిగో ఇది డ్రైవర్ గారి శవం అండి అని చెప్పారు. డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం చేశారా అని ఒకే ఒక్క ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే డాక్టర్ గారు కంగారు పడిపోయి ఆయన చేతిలో ఉన్న కాగితాన్ని చూపించారు. ఇది రిక్వెస్ట్ అండి, పోస్ట్ మార్టం చేయమని అని. చేశారా అంటే కలెక్టర్ గారు ఇట్లా అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకోకుండానే పంపించి వేయడానికి రంగం సిద్ధమైనటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు అంటే దానికి ఇన్ని రకాలైనటువంటి చిలవల పలవల కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకోకుండా ఒక డ్రైవర్ శవాన్ని పంపించడం యాక్సిడెంట్లో నేరమో అంటే పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి? డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ గుండెకి చనిపోయాడా, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయాడా, లేకపోతే డ్రైవర్ మత్తు పానీయాలు సేవించి ఉన్నాడా అనే కీలకమైనటువంటి అంశాలను పోస్ట్ మార్టం ద్వారా మాత్రమే తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అంత కీలకమైనటువంటి ప్రక్రియను పోస్ట్ మార్టంను చేయకోకుండా పంపించి వేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి తడబడిపోయి గందరగోళం పడిపోయి భయపడిపోయి అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు ఈ విధంగా పోస్ట్ మార్టం